హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా 4 రకాల లస్సీ రెసిపీస్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. మన ఫస్ట్ లస్సీ వచ్చేసి ప్లెయిన్ లస్సీ అండి. ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులో 1 కప్ వరకు చిక్కటి పెరుగుని వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. 3 లేదా 4 ఐస్ ముక్కల్ని వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా స్మూత్గా మిక్సీ పట్టి తీసుకోవాలి. సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన ప్లెయిన్ లస్సీ రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే మన ప్లెయిన్ లస్సీ రెడీ అయిపోయినట్టే. మన సెకండ్ లస్సీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ లస్సీ అండి. ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఫస్ట్ మిక్సీ జార్ని తీసుకొని 1 కప్పు వరకు చిక్కటి పెరుగుని వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. దీనికి బదులుగా పంచదార అయినా వేసుకోవచ్చు, లేక సిరప్ అయినా వేసుకోవచ్చు. ఇందులో ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా స్మూత్గా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన చాక్లెట్ లస్సీ రెడీ అయిపోయినట్టే. ఈ చాక్లెట్ లస్సీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మన థర్డ్ లస్సీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లస్సీ అండి. ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. మిక్సీ జార్ని తీసుకొని ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు చిక్కటి పెరుగుని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 3 ఖర్జూరాలు, 4 బాదం, కిస్మిస్ని వేసుకోవాలి. ఐస్ ముక్కలను కూడా వేసుకొని
మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా స్మూత్గా మిక్సీ పట్టి తీసుకోవాలి. సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన డ్రై ఫ్రూట్ లస్సీ కూడా రెడీ అయిపోయింది. దీనిపైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే ఎంతో టేస్టీ అయిన మన డ్రై ఫ్రూట్ లస్సీ రెడీ అయిపోయినట్టే. ఈ లస్సీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మన నెక్స్ట్ లస్సీ వచ్చేసి రోజ్ లస్సీ అండి. ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని 1 కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు పంచదారను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు రోజ్ సిరప్ని వేసుకోవాలి. ఐస్ ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా స్మూత్గా మిక్సీ పట్టి తీసుకోవాలి. సర్వింగ్ గ్లాస్లో రోజ్ సిరప్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మన రోజ్ లస్సీ కూడా రెడీ అయిపోయినట్టే. ఈ లస్సీని కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన 4 రకాల లస్సీల్ని తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం తయారు చేసిన లస్సీలో మీకు ఏ లస్సీ అయితే బాగా నచ్చింది అనిపిస్తే ఆ ఫ్లేవర్తో ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.